కుమారులు. మరి లోకంలో ఉన్న వారిని దేవుని కుమారులు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే మేము ఏమన్నా యేసుప్రభుని నమ్ముకున్నామా? కాదు కదా, మేము అన్యులం కదా అంటారు. మనమైతే ఎవరు బిడ్డలము? దేవుని యొక్క కుమారులము. అందుకేంటంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదని మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త. మీరు సాయం చేయడం ఎందుకంటే బైబిల్ తెచ్చేదామంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను త్వరగా ఉంది కదా సమయం బట్టి మళ్ళీ బస్సులు కూడా 5:9 మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు మరి మన మొదటి మాట ఏంటండి? దేవుని కుమారులము కాబట్టి. అవును కదా. మరి మొట్టమొదటి మనం ఏంటంటే ఏం పరచుకోవాలి? సమాధాన పరచుకోవాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేయాలంటే సమాధాన పరచుకోవాలి. చూడండి, చాలా మంది సమాధాన పడతాం ఇష్టం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఏం చేస్తారా అంటే సమాధాన పడతానికి ఇష్టపడదు. ఈగో అంటే కోపం కొంతమందికి అడ్డు వస్తుంది, కొంతమందికి ఏమొస్తుంది? ఈగో అడ్డు వస్తుంది. ఈగో అడ్డు వచ్చిందానికి ఇంక ఎలా ఉంటుందంటే నేను వాడి మాట విన్నాం, నేను ఆడికి నాకు సంబంధం లేదు, అది ఇలా ఉంటుంది. కానీ క్రైస్తవము అనబడిన మనము అటువంటి దాన్ని మనం మనసులో పెట్టుకోకూడదు. మరి అటువంటి దాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేసిన, వాక్యం విన్నా, దేవునితో మనం సహవాసం చేయాలంటే దేవుడు మన దగ్గర ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా ఉండడు. అందుకే ఏంటంటే దేవుడు అంటున్నాడు సమాధానపరచిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. అక్కడ బలిపీఠము మితుడినే నీ అర్పణము విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు మొట్టమొదటిగా చెప్పాను, ఈ మాట మీకు చెప్పలేదు, నేను చెప్పాను కదా. సమాధాన పడాలని ముందు దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బలిపీఠం దగ్గర సమాధానం పడిన తర్వాత అర్పణ అర్పించమంటున్నాడు. మరి మనం ఈరోజు సమాధానం పడకుండా దశభాగాలు ఇచ్చి, కృతజ్ఞత కానుకలు ఇచ్చి ఉపకారం ఉంటుందా? ఉండదు. నేను ఎక్కడ బయట నుంచి చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటని మీకు మరొకసారి చదవండి గారు. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము నడిపింపుము. ఎవరితో పడాలంట? సహోదరులతో సమాధాన పడాలంట. మరి అందుకే మొదటి మాట మనం చూస్తున్నాం, మనము దేవుని కుమారులు కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి? సమాధానం పడాలి. ఎవరికంటే లోకంలో ఉన్న వారితో కాదు, కానీ మనము అనేక మందితో సమాధానం పడడానికి ఇష్టపడం, చాలా మందితో కూడా. ఆ సమాధానం అనేది పడినప్పుడు దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి హేబేలు కయ్యని వంటి వారు అర్పణలు అర్పించారు కదా, మనకు తెలిసిన మాటే. మరి కయ్యోని యొక్క విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు, హేబేలు విషయం మీకు ఏం జరుగుతుంది అంటే వివరణ చెప్పుకోవడానికి సమయం సరిపోతుంది, క్లుప్తంగా చెప్తున్నాను. మరి సమాధానం పడినట్టు కదా. మీ అన్న ఏడని అడిగితే ఏమన్నాడు? నాకు ఏమన్నా నేను కాపలు పెట్టావన్నాడు అన్నాడా లేదా? అన్నాడా? అప్పుడు ఏమన్నాడు? నేల నుండి ఆ రక్తము మొర్ర పెడుతుందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని స్తోత్రం. మరి అలాగే సమాధానం పడుంటే వేరే రకంగా ఉంటుందేమో. ఇస్కరియోతు ఏదో చూస్తాం మనం. మరి చూడండి, 3.5 సంవత్సరంలో దేవునితో కూడా ఉంటే ఏం చేశాడు? సమాధానం పడ్డాడా? చివరిలో పడలేకపోయాడు. కానీ పేతురు గారు ఏం చేశాడు? పశ్చాత్తాపడిపోయాడు. అక్కడ పశ్చాత్తాపడితే ఎంతగానో వాడబడ్డాడు. మళ్ళీ తిరిగి నిలవబడ్డాడు తప్ప ఎక్కడ కూడా పేతురు గారు ఎక్కడ కూడా ఆగలేదు, సాగిపోయాడు తప్ప. లాస్ట్ వరకు అతను సాక్షిగా ఉన్నప్పటి వరకు, ఆయన పని మొత్తం పూర్తి చేసే వరకు, చనిపోయే వరకు కూడా ఇంకా దేవుని వైపు చూశాడు, కానీ లోకం వైపు చూడలేదు. మరి ఇస్కరియోతు అయితే 30 దినాల కోసం చూశాడు. అటువంటి వారమైనాము, దేవునికి దూరం ఉంటున్నాము. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి మాటలు చూసాం, మనం దేవుని కుమారులు కాబట్టి. రెండో మాటలు చూద్దాం, మన దేవుడు సమాధానానికి కర్త కాబట్టి. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలోనూ దేవుడు
సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాడు. అలాగే పరిశుద్ధ కాదు. సంఘములను ఒకసారి అడగండి. అది చెప్పాను 14 అధ్యాయం 33 చదవండి. అలాగే పరిశుద్ధుల ఆ, సంఘములను ఆ. లన్నిటిలోనూ దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు ఏంటంటే ఏ కర్త? సమాధానానికి కర్త. మరి సమాధానకర్త కానీ అల్లరికి కర్త కాదు. మరి ఈరోజు సంఘంలో అల్లర్లు అంత ఎక్కువైపోయినాయో, అవునా? సమాధానం ఉంటుందా? సంఘంలో అల్లరి ఎక్కువైపోయింది, అవునా కదండి? ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకోవడం, చర్చికి రావడం మానేయడం, నేను రాను అనడం. మరి ఎవరి దగ్గరకు వస్తున్నావు సంఘానికి? నీ కొరకు, నువ్వు దేవుని కొరకు రావాలి కానీ పక్కల కొరకు వస్తావా? అది క్రమము కాదు. ఎందుకంటే దేవుని యొక్క మనస్సును నువ్వు ఆయాసపరుచుతున్నావు. మరి ఈ రోజున మనము దినదినము కూడా ఆయన ఏం చేస్తున్నాం? ఆయాసపరుస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు చాపి నా దగ్గరికి రండి అని ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమను, ఆయన చూపిన ప్రేమను మనం ఏం చేస్తున్నాం అంటే లోగో కట్టేస్తున్నాం. లోగో కట్టేసి వాళ్ళు నన్ను ఎలాగన్నారు, నేను ఎలా అన్నా, నేను రాను, నేను చేయను అంటున్నాం. కానీ ఆయన అల్లరి కర్త కాదు. మరి మనలో అల్లరి ఉందనుకోండి, మన పిల్లలు అల్లరి చేస్తాం, మనం ఏం చేస్తాం? గద్దిస్తామా లేదా? కొడతామా లేదా? మరి ఆయన మన దగ్గర లేడు కాబట్టి, కొట్టడు కాబట్టి మనకి ఏముంటలేదు? భయం ఉండలేదు. సంఘానికి వస్తున్నాం, నేను ఎలాగంటాను ఎవరు బాధపడద్దు కానీ నేను మాట అంటాను. సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అసలు మనం? మన ఎదుట మనోనిదానం కలిగి దేవుడు ఉన్నాడని భయభక్తులతో మనం ఉండాలి. మనం చెప్పేవారు లేక మనం ఏం చేస్తామంటే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా అవసరం అవుతుంది వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ మాట్లాడుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడికి ఇష్టమా? ఇష్టం కాదు. నేను అందుకే వెనకాల ఎదురు కూర్చున్నా కూడా వెనకాల కొంతమంది గద్దిస్తూ ఉంటాం. నేను ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ నేను చెప్పవలసింది బాధ్యతగా, సహాయకారిగా నేను చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే అది తెలియదు కొంతమంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, మనము అల్లరి చేసేవాళ్ళం కాదు. అక్కడ మనం అల్లరి చేస్తాకు వచ్చామా? లోకంలో మాటలు మాట్లాడకుండా వచ్చామా? కాదు. ఆయన అల్లరిగా కర్త కాదని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, వాక్యంలో. మరి అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? సమాధానకర్త దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం జాగ్రత్తగా మసులుకోవాలి. ఒకసారి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చూద్దాం. అదే మాట మీద ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదువు. సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషములను అనగా విధి రూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉపయోగాలను ఏర్పాటు చేస్తాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత. మరి మనకి చూస్తుంటాం, మనలో ద్వేషం ఉంటుందా? ఉండదండి. మానవ మాత్రులు చూడండి, ఎవరెదురు మనగానే అంటే కోపడిగా తల్లిగారు కానీ ఏమన్నా అన్నాను అనుకో, వాడు ఏమనుకుంటుంది? జాన్ గారు నన్ను అనేసారు అంటారు, అనుకోదా? ఎందుకంటే అనుకోండి, ఖచ్చితంగా అనుకుంటారు. అలాగే మరి పౌలు గారు అన్నాను అనుకో, పౌలు గారు అంటారు జాన్ గారు నన్ను ఎలాగ అన్నారంటే, అక్కడ ఏమైపోయింది? నేను వారిని గద్దించినప్పుడు వారు ద్వేషించుకుంటే అది సమాధానం, ఎక్కడ సమాధానం లేదు. అది ఒక మాట జాన్ గారు ఎందుకు అన్నారు అని ఒక ఆలోచన మనలో వచ్చింది అనుకో. ఇప్పుడు నా తండ్రిని తిట్టాడు అనుకో, నేను కోపడిపోయి వెళ్ళిపోయాను అనుకో, నా తండ్రి ఎందుకన్నా ఆలోచన చేస్తే ఎవరు. అలాగే దేవాది దేవుడు ఈ రోజు ఈ వాక్యంతో మనం మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మనలో ఇంకా ద్వేషాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, కోప తాపాలతో పెట్టింది. మనం ఏం చేస్తామంటే సహోదర ప్రేమ లేదు, ఐక్యత లేదు సంఘంలో. మరి అదేవిధంగా సమాధానం పడుతున్నామా? సమాధానం కూడా మనం పడతలేదు. అందుకు మనం సమాధానకర్త కాబట్టి మన దేవుడు, మనం అల్లరికి కర్తలు కాకూడదు. ఎందుకంటే అల్లరితో కూడా ఆటపాటలు కూడా ఆయనకి ఇష్టమా అండి? కాదు. చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను, ప్రార్థన చేసుకుందాం రండి అన్నాను. ఒక కుటుంబంలో 4 ఉన్నప్పుడు ఒకడు ఏమంటాడు? నాకు టైం లేదు, లేదా నేను రానంటాను. అది ముందు నుంచి ప్రణాళిక ఉంటే వచ్చి 4 కూర్చుంటారు. లేదనుకో, అక్కడ ఐక్యత ఉండదు.
లేదా మన బయట ఉందని వెళ్ళిపోతాం లేదా ఇలాగ రకం. అదే ఈ మాట అట్లాగే స్టేజ్ మీద మాట్లాడకూడదు మాట్లాడుతాను తప్ప. మొగల్ రేపు సీరియల్ వస్తే అత్త కూడా దెబ్బలాడుకుంటూ కూర్చొని చూడకుండా ఉంటారా? చెప్పండి. ఇప్పుడు మొగల్ రేపు సీరియల్ వచ్చిందండి అక్కడ అనుకోండి, ఇంట్లో కుటుంబం అంతా కలిసి టీవీ కూడా కూర్చుంటారు, కూర్చోరా? మరి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానికి ఎందుకు రావట్లేదు? సమాధానం లేక మనలో. సమాధానకర్త దేవుడు మన దేవుడు అన్నాడు అక్కడ. మనం ఏం చేస్తున్నాం? దానికి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా లోకానికి సమయాన్ని ఇస్తాము. మనకు ధైర్యం వచ్చేసింది కదా మన చేతిలో, గారి చేతిలో ఒక ధైర్యం వచ్చేసింది. మనం నిజంగా మాట్లాడకుండా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంకా దాని అట్టునే కూర్చోంటున్నారు. దానికే మళ్ళీ మనం కూడా కాదు, మన పిల్లలు కూడా చెప్తున్నారు. పిల్లలు ఆడుకుంటారంట, గేమ్లో ఆడుకుంటారంట పిల్లలు. మరి తల్లి పాడు చేస్తుంటే బిడ్డలు ఇంకేం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు విషయం. మరి దేవుడు సమాధానకర్త కాబట్టి, అల్లరికే కర్త కావాలి కాబట్టి అటువంటి మనం చూస్తాం కూడా. తెలిసి తెలియని టైంలో మనం చూసామన్నా, మనం ఒక తెలిసి తెలియని వయసులో మనం చెప్పేవారు లేదంట. మేమున్నా నేనే చెప్తున్నాను, అన్ని కుటుంబంలో వచ్చిన వాడిని. నాకు మా అమ్మ మా నాన్న కూడా ఏం చెప్పేవారు కాదు. మీకు ఇప్పుడు చెప్తున్నాను, రోజు తెగ సినిమా చూసేవాడిని. తెగ సినిమా చూసేవాడు, సినిమాలు వచ్చేవాడు. నేను అసలు చెప్తున్నాను, అటువంటి వాడిని దేవుడిని మార్చాడలేదా? వాళ్ళ కుటుంబంలో సినిమాయే లేదు నాకు. అయ్యా దేవుని స్తోత్రం. అల్లేదు, నా కొడుకులు నేర్పలేదు నేను. ఎందుకంటే నాతోటే అక్కడితో ఆగిపోవాలి అనుకున్నాను. నిజంగా ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుని స్తోత్రం. మరి అటువంటి అల్లరిగా కరెక్ట్గా ఇష్టం లేని మనం చేస్తే మరి ఆయన మనతో మాట్లాడతాడా? మాట్లాడే కదా. మనం ఏం చేయకపోవాలి, సహవాసం కోరుకోవాలి. 4 మాటలు చెప్తున్నామంటే దేవుని మాట ఎదురు చెప్పాలి, కానీ లోకం మాట మనకెందుకు? ఆయన అల్లరికి కర్త కాదు కాబట్టి. అలాగే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 16:20 చూడమన్నా. 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మాట చూస్తున్నాం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. మరి సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ కింద అంట సాతాను తొక్కేస్తాడు. నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసం అనే డాలు పట్టుకుని ఆయన వైపు ఎప్పుడు కూడా, ప్రతి క్షణము కూడా ఆయన వైపు చూసినప్పుడు ఏ సైతాన్ని నీ దగ్గరికి వస్తుందా? ఎవరు రాదు. రాత్రి దుక్కుని ఒక బేస్మెంట్లోకి వెళ్ళారు. మీకు మాట తీసుకొని మాట వచ్చిందంటే ఎవరో ఒక సహోదరు ఒక దైవజనుడిని తీసుకొచ్చారంట యానివర్సిటీకి. ఆయనకి సమయం లేదన్నప్పుడు 10 సంవత్సరాలు ఎంత అంటే నేను 1:30 వస్తాను, 1:45 వెళ్ళిపోతానని చెప్పాడంటే ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు వెనకాలన్న తల్లి పడిపోతారు. 15 నిమిషాలు వాకింగ్ కోసం ఆయనకి ఏకైంది, బయట 3 మందికి ఏకేస్తారు, ధ్యానం డేకాలని చెప్పి అలవాటు చేస్తుంటే ఒక అతను అంటాడు, సాతాను ఏమన్నా పని లేకుండా ఉంటాడా? దేవుని సన్నిధిలో ఉన్న దగ్గరికి రావడానికి, మోకాలు ఇస్తే రావడానికి ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? భయపడుతుంటాడు. కానీ నిజంగా ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఎవరి మీద నెట్టేస్తున్నాం? సాతాను మీద నెట్టేస్తున్నాం. కానీ సాతాను మన కాళ్ళ కింద కూడా శీఘ్రంగా తొక్కిస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. మనం ఏం చేయాలంటే అల్లర్లకు మన కర్త కాదు కాబట్టి మనం అటువంటి అల్లర్లను కూడా మనం చేయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలాగే మరి 3వ మాటను చూద్దాం. సమాధానం లేకుండా ప్రభువును ఎవరము చూడలేము. ఏంటండి 3వ మాట? సమాధానం లేకుండా చూడలేరు. కీర్తన గ్రంథం 133:1 ఒకసారి చూడము. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. దేవుని స్తోత్రం. అలాగే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఒకసారి చూడండి. 12:14. అందరితోనూ సమాధానమును పరిశుద్ధయ్యను కలిగిండుట ప్రయత్నించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంట? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమాధానం లేకుండా కూడా మనం ఏం చేయలేము? దేవుణ్ణి చూడలేము. మరి దైవజనుడు దేవాసాయి గారు మనకు నేర్పిన ఏముంది? మనకి దైవ సన్నిధి.
మరి సన్నిధి చేయడానికి చాలా మందికి ఇక్కడ సమయం సరిపోవద్దు, కానీ కొంతమందికి సమయం వారు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. మనకి ఇండియాలో అయితే ఎలా ఉంటుందంటే సన్నిధికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకుంటాం, అవునా కదండి. స్థలం ఉన్న వారు ఏం చేస్తారంటే సన్నిధికి ప్రత్యేక గది, ఆ గది వైపు ఎవరు కూడా వెళ్ళరు, చాలా పరిశుద్ధంగా చూసుకుంటారు గది, సన్నిధి గది. మరి అది ఎవరిచ్చారు అంటే ఆ ధన్యత దేవాది దేవుడు దైవజనులకు ఇచ్చాడు, దైవజనులు మనకు తెలియజేస్తారు, అవునా కదండి. మరి ఆ సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన దేవుడు, మరి మనమంటే పాపాత్ములు, తల్లి గర్భం నుండి కూడా పాపాత్ములమే అయినప్పటికీ కూడా మరి దేవుడు పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు అంటున్నాడు. మరి పరిశుద్ధులుగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలంటే దైవ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనను చూడగలిగిన మహిమ కలుగుతుంది, నీకు చూడగలిగిన ధన్యత కలుగుతుంది. మరి ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తాకే మోషని ఎన్నుకున్నప్పుడు మరి ప్రత్యక్షమైన దేవుడు మోషతో మాట్లాడాడా లేదా? మాట్లాడాడు కదా. మరి మోషతో అక్కడ మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడ్డా? ఇప్పుడు మనం నడిచి వెళ్తున్నామండి, ఒక మాట మీకు చెప్తున్నాను, నడిచి వెళ్తున్నప్పుడు మనం సీదాగానే నడిచి వెళ్ళిపోతున్నాం అంటే మన వెనకాల చుట్టుపక్కల ఏమి లేవనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఉంటాయి, కానీ కాపుదలు ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. నీకు తెలియదు, నీ పక్కన ఉన్న సంగతి నీకు తెలియదు, కానీ ఆయన ఒక దేవదూతలు కూడా నీకు కావాలనుకుంటున్నాడు. నువ్వు మాట్లాడే మాట నీకు తెలుసు, నువ్వు మాట్లాడుకునే నీ నోట్లో నువ్వేమనుకుంటున్నావు నీకు తెలుసు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది ఏం చేస్తారు పరలోక ప్రార్థన చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కొంతమంది అయితే స్తుతి స్తోత్రం అనుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క కాపుదల ప్రతి యొక్క స్థలంలో కూడా నీ చుట్టూ కూడా ఉంటుంది, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా కాపాడుతుంటాడు దేవుడు. మరి 2019, 2020, 21 సంవత్సరాలు అయితే మనం ఈ రోజు వరకు కూడా ఎలా బ్రతుకున్నామంటే ఎవరి కృప అంటే దేవుని కృప. నా కళ్ళ ముందే ఎప్పుడు కూడా చెప్తాను, చిట్టక్క ఎవరికో సిగరెట్ ఇచ్చింది, బాబు ఆయన వెళ్ళి అతను వస్తాడు సిగరెట్ ఇవ్వంత చిట్టక్క, ఆ చిట్టకు సిగరెట్ ఇచ్చింది, అతను వచ్చాడు ఏలి గారి బేస్మెంట్ దగ్గర, సాల్వే బేస్మెంట్ దగ్గర. మళ్ళీ వారం రోజులు తర్వాత చిట్టకు ఫోన్ చేసి ఆ మనిషి ఏంటో ఆయన అంతే నా గుండె అదిరిపోయిన పడి చెప్తాడు. ఇంకా మనిషి వస్తే ఎలా ఉన్నాడు ఆయన, అయ్యి బాబు అనుకున్నాను. నిజంగా దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా ఎలా చూడాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు కాబట్టి కూర్చున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి అందుకంటాడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను కూడా ప్రభువును చూడలేడు. ఎప్పుడు కూడా చూడాలి, ఎక్కడ చూసినా ఏ స్థలంలో చూసినా నువ్వేం చేయాలి? సమాధాన పడతా ఉండాలి. ఎవరికి వారు ఏ రోజుగా రోజు